హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, డాస్ సిండ్రోమ్, వీర్యానికి సంబంధించిన వ్యాధులన్నీ, అంటే డాస్ సిండ్రోమ్, మీరు మూత్రం ద్వారా వీర్యం పోవుట, స్పెర్మేచోరియా, అలాగే అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయితో ఆలోచించినా బయటికి వచ్చేది 2-3 చుక్కలు, అది ప్రీకమ్. అమ్మాయి చేయి తగలంగానే వీర్యం బయటికి రావటం, ఆమె శరీరం తగలంగానే వీర్యం బయటికి రావటం, అది సెన్సిటివ్ పెనిస్. నిద్రలో వెళ్ళిపోవటం, నిద్రస్ఖలనం, నైట్ ఫాల్స్. అలాగే మోషన్ కూర్చొని, మలం దొడ్డికి కూర్చొని ముక్కినప్పుడు 2-3 చుక్కలు బయటికి రావటం, దానికి రిక్కతే మనీ అంటారు. ఈ అన్నిటికీ డాస్ సిండ్రోమ్ నేను చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే నైట్ ఫాల్స్, ఎక్సెస్ నైట్ ఫాల్స్. పెళ్ళి కాకముందు మనం సెక్స్ చెయ్యం కాబట్టి వారానికి 2 సార్లు నిద్రలో స్ఖలనం అవ్వాలి. మన బాడీలో రక్తం ఎలా ఉత్పత్తి అవుతుంటుందో, రక్తం ఉత్పత్తి అవుతుంటుంది. ఎప్పుడు మనం ఆహారం తీసుకుంటే రక్తం తయారవుతుంటుంది, అలాగే మనం ఆహారం తీసుకుంటే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. వీర్యం సెక్స్ చెయ్యం కాబట్టి పెళ్లి కాకముందు ఆ వీర్యము దేవుడు ఏం చేశాడు, నిద్రలో పడుకున్నప్పుడు కలల రూపంలో ఏదో సెక్స్ చేసినట్టు కలబడి వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది. వారానికి 2 టైమ్స్ వస్తే ఏ సమస్య లేనట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం మోషన్కి వెళ్తాం కదండి, యూరిన్కి వెళ్తాం కదండి, అక్కడ ఫ్లష్ చేస్తాం. మనం దాంట్లో కొట్టిన తర్వాత ఫ్లష్ చేస్తాం, పాస్ పోసినా మనం మలం పోసినా ఫ్లష్ చేస్తాం. అలాగే మన బాడీలో ఎప్పుడు వీర్యం ఉత్పత్తి అవుతుందో, మనం సెక్స్ అయినప్పుడు మన బాడీ కూడా ఫ్లష్ కొడుతుంది. అలా ఆ ఫ్లష్తో మన వీర్యం బయటికి వచ్చేస్తుంది. వారం 2 సార్లు, వారానికి 2 సార్లు కన్నా అది 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు వచ్చిందనుకోండి, మనకు వ్యాధి ఉన్నట్టే, ఎక్సెస్ నైట్ ఫాల్స్. దీని కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా అతిగా సెక్స్ ఆలోచించడం, బూత్ సినిమాలు, పోనోగ్రఫీ చూడటం, లేదా అమ్మాయిల గురించి ఎప్పుడు చర్చించడం, మాట్లాడడం, ఊహించడం, లేదా బోర్లో పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసి అలాగే పడుకోవటం, పడుకుంటప్పుడు బూత్ సినిమాలు చూసి పడుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల సెక్స్ సెంటర్ స్టిమ్యులేషన్ హైపర్ అవ్వటం వల్ల నిద్రలో మాటికి వారానికి 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్ కూడా వెళ్తూనే ఉంటుంది. అది అతి అయినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో బలహీనత వచ్చేసి మన చెంపలు లొట్టబడుతుంటాయి, మన కళ్ళ కింద ఈ నల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి, చేతులు వణుకుతుంటాయి, మన హెయిర్స్ రాలుతుంటాయి, అలాగే మన కాళ్ళు చేతులు బలహీన పడతాయి, మన శరీరం కూడా వెయిట్ కూడా తగ్గుతుంటుంది, అలాగే సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది, అంగంలో గట్టితనం, కోరికలు, అలాగే వీర్యం, చిక్కదనం అన్నీ తగ్గుతుంటాయి. దేనివల్ల? ఎక్సెస్ నైట్ ఫాల్స్ వల్ల. ఇది వారానికి 2 టైమ్స్ కావాలి, నిద్రలో వెళ్ళాలి. ఇది ఆరోగ్యం. దీనికన్నా ఎక్కువ వెళ్తే అనారోగ్యం, దీనికన్నా ఎక్కువ బయటికి నిద్రలో వస్తుందనుకో అనారోగ్యం, డాస్ సిండ్రోమ్. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీ అంగస్తంభన తగ్గొచ్చు, అంగస్తంభన కామ కోరికలు తగ్గొచ్చు, మీ జర్నల్ హెల్త్ పాడైపోవచ్చు, మన శరీరం బలహీన పడవచ్చు, నరాలు బలహీన పడవచ్చు, మన వీర్యం క్వాలిటీ క్వాంటిటీ కూడా పాడు కావచ్చు. కాబట్టి ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం ట్రీట్మెంట్ తప్పనిసరి. విన్నారు కదండి. మనం పగలపూట ఏం చేస్తాం, ఆంటీలకు కుచ్చి చూస్తుంటాం, అమ్మాయిలకు కుచ్చి వాళ్ళ శరీరం వైపు, వాళ్ళ అవయవాల వైపు, వాళ్ళ పిడుదల వైపు, లేదా ఏదో బూత్ సినిమాలు పెట్టుకొని పోనోగ్రఫీ చూడటం వల్ల అదే డాటా మొత్తం మన బ్రెయిన్కి ఇచ్చినప్పుడు అది డాటా ఫీడ్ చేసుకుంటుంది. బ్రెయిన్ పడుకున్నప్పుడు సినిమా రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది ప్రకృతికి విరుద్ధం. ఏంటి? బూత్ సినిమాలు చూడటం, ఎప్పుడు బూత్ ఆలోచనలు పెట్టుకోవటం, బూత్ నవలు చదవటం, న్యూట్ కాల్ చేయటం, అమ్మాయిలతో సెక్సే మాట్లాడటం, ఎప్పుడు అదే ఊహ పెట్టుకోవటం మంచిది కాదు. ఉంటే ఇట్లాంటి వ్యసనాలు ఆపేయండి. ఎక్సెస్ నైట్ ఫాల్స్ అనే సమస్య మీకు వేధిస్తున్నా, మీరు దాంతో బాధపడుతున్నా, నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడాలి. లేదంటే మగతనం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మగతనమే కాదండి, మీకు సంతానం లేని సమస్య వచ్చి కూడా మీకు మీ మీద పడవచ్చు. కాబట్టి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. మీరు లోకాన ఏ మూలాన ఉన్న పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు, మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.